ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపడంలో ఉత్తరాంధ్రలో ఉన్న వనరుల్ని ఉత్తరాంధ్ర వాసులకి, ఉత్తరాంధ్ర ప్రజలకి సద్వినియోగం చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నాయంటూ కూడా ఉత్తరాంధ్ర మేధావులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి అనేకమైన నదులు కూడా గోదావరి నదిలో కలుస్తున్నా సరే, ఉత్తరాంధ్రకు సంబంధించి నీటి వాడకంలో, నీటి వాటాలకు సంబంధించి కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కూడా ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక సంబంధించి అధ్యయన వేదిక సభ్యులు ప్రొఫెసర్ చలం గారు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన నిన్ననే కూడా ఒక ఉత్తరం కూడా రాశారు. ఉత్తరాంధ్రలో సంబంధించి అనేక నదులు గోదావరిలో కలుస్తున్నా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాటాలు అంటే ఉత్తరాంధ్ర ప్రజలకి, ఉత్తరాంధ్ర రైతులకి ఇవ్వడంలో కూడా కొంత అలసత్వం జరుగుతుందంటూ కూడా అందులో కూడా ఆయన ప్రస్తావించారు. ఆయన దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ చలం ఉన్నారు. సార్, ఉత్తరాంధ్రకు సంబంధించి మీరు గత కొన్నేళ్లుగా కూడా తీవ్రమైన పోరాటం చేస్తున్నారు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎక్కడ అసలు అన్యాయం జరుగుతుంది సార్ మనకి? ఉత్తరాంధ్రకు అన్యాయం ఎక్కడంటే అన్ని చోట్ల జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులే. విశాఖపట్నం లేకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటుంది, ఇవాళ కూడా ఆదుకుంటుంది విశాఖపట్నం ప్రాంతమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ముందు కూడా సమస్య అంతా కూడా నీటి వనరుల మీదే జరిగింది. తెలంగాణ విడిపోవడానికి ఒకానొక కారణం నీళ్లు, నిధులు అని వాళ్ళు పోరాటం చేశారు. ఆ సమస్య పరిష్కారం మనకి జరగకపోవడానికి ఏంటంటే ఉత్తరాంధ్రకు సంబంధించి కాటన్ దగ్గర నుంచి కూడా అన్యాయం జరిగింది. ఎలా అంటే గోదావరికి ఎడం కాలువ లేదు, కుడి కాలువ నుంచే వెళ్తాయి. కొంచెం చిన్న అదేది మండపేట, రామచంద్రాపురం కొంచెం అటు పక్క నుంచి ధవళేశ్వరం దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా కాకినాడకి ఇవాళ కూడా లేదు నీరు, కాకినాడ జిల్లాకి. కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి ఎప్పటి నుంచి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే బనకచెర్ల సమస్య మీద వచ్చినప్పుడు రెండు రాష్ట్రాలు పోరాటం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మన రాష్ట్రం ఓటా కోసం ఆయన కృషి చేస్తున్నారు, మంచిదే, ఆహ్వానిస్తాం. అయితే ఇప్పుడు ప్రపంచంలో ప్రతి చోట జరుగుతున్న వ్యవహారం ఏంటంటే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కరప్షన్తో కూడుకున్నవే. కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాలో కూడా 3 గోర్జెస్ ప్రాజెక్ట్స్ కానీ అలాగే మిగతా ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఎంతోమందిని ఉరి తీసేశారు కరప్షన్ జరగడం మూలంగా. ఎందుకంటే అన్ని లక్షల కోట్ల రూపాయలతో చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడైనా అది ఇప్పుడు కాదు, గత కొన్ని వందల సంవత్సరాలు జరుగుతున్నటువంటి వ్యవహారం. బనకచెర్ల సమస్య వచ్చింది కాబట్టి మనం దాని గురించి ఆలోచిస్తాం. ఏంటంటున్నారు ఆయన, మాకు మిగులు జలాలు ఉన్నాయి, మా మిగులు జలాన్ని మేము వాడుకుంటున్నాము. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటంటే ఆ మిగులు జలాలు ఎవరివి? ఎప్పుడు మిగులు జలాలు వస్తాయి? స్టెబిలైజ్ చేసిన తర్వాత, ఆయకట్టును స్టెబిలైజ్ చేసిన తర్వాత వచ్చిన మిగులు. స్టెబిలైజ్ జరగలేదు కదండి. ఉత్తరాంధ్రకి ఏం జరిగింది? ఉత్తరాంధ్రకి రావాల్సినటువంటి ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే, వాళ్ళు ఇచ్చినటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారమే మనకి మొత్తం రాష్ట్రంలో 32 లక్షల హెక్టార్లు వస్తే మన 6 జిల్లాలకి అంటే సీతారామరాజు కూడా మనకి కలుపుకుంటే అంటే గోదావరి ఒడ్డున వరకు ఉంది ఇప్పుడు ఉత్తరాంధ్ర. ఇంత మునుపు అయితే కొంత 7 మండలాలు ఉండేవి కదా, ఆ మండలాలు కూడా కలిసాయి కాబట్టి 7 మండలాలు, కాకినాడ కూడా కలుపుకోవాలి నిజానికి చెప్పాలంటే. వాళ్ళు చాలా అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళకి 4,64,000 హెక్టార్ల నీరు మాత్రమే వస్తుంది. ఒక్క వెస్ట్ గోదావరి, ఏలూరు అంటే పాత గోదావరి జిల్లాకే 4,64,000. గుంటూరుకి, ప్రకాశం, రాయలసీమకి 10 లక్షల హెక్టార్లు అంటే అన్ని జిల్లాలు 8 జిల్లాలు ఉన్నాయి కలిపి 10 లక్షల హెక్టార్లకు నీళ్ళు ఇస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళ సమస్య వేరు. వాళ్ళకేంటంటే గోదావరి, కృష్ణా నదులు రెండు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీద నుంచి వస్తున్నాయి. ఆ ఉన్న కోస్తా జిల్లాలన్నీ దిగువ జిల్లాలు. వాళ్ళకి పెద్దగా వనరులు అంటే ఏమీ లేవు. వాళ్ళు మన తెలుగు వాళ్ళే కాదంట్లా. మనకి 16 నదులు ఉన్నాయి. ఆ 16 నదుల్లో ప్రధానమైనటువంటివి కాటన్ దగ్గర నుంచి బ్రిటిష్ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే గోదావరి జిల్లాల్లో వేసవి కాలంలో కూడా నీళ్లు ఉండాలి అంటే సీలేరు, శబరి నదులు ఉండాలి. ఈ సీలేరు నది శబరిలో కలిసి శబరి వెళ్ళి గోదావరి అవుతుంది కదా. ఆ సీలేరు నది మన ఉత్తరాంధ్ర నది. దానిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా అక్కడ సర్ప్లస్ అని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడు సర్ప్లస్ అవుతాయి? మాకు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల పెదబయలు వగైరాలు ఉన్నాయి. నేను చాలా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పనిచేసినప్పుడు కూడా దానికి ఆ దృష్టికి తీసుకొచ్చాను. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, తాగడానికి సాగు నీళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మన ప్రాంతం వాళ్ళు ఒక్కరు మాట్లాడలే. ఏమంటారంటే ఎవరిని కలిపి నాయకుని కలిపి మాకు ఉన్నాయి కదండి గడ్డలు, మనకు ఉన్నాయి కదండి నీళ్ళు అంటున్నారు. ఎక్కడున్నాయి నీళ్ళు? మీరు చెప్పడం అది. ఇప్పుడు ఈ 4,64,000 హెక్టార్ల నీళ్లు కూడా అందులో ఎక్కువ భాగం చెరువుల నుంచి వస్తున్నాయి, నూతుల నుంచి వస్తున్నాయి, కెనాల నుంచి వచ్చినవి కూడా కాదు. ఏమంటారు, మీ నాగావళి, వంశాధార అవి ఇవి అన్నీ కలిపేస్తాయి. ఎవరు కలపాల్సిన అవసరం తర్వాత వస్తుందండి. ఆ నీళ్లు మావి,
ఇక్కడ నుంచి ఎక్కడికి పోవు. మిగతా నదుల్లాగా అది కృష్ణా గోదావరిలాగా ఎక్కడో ప్రారంభించి వచ్చినవి కాదు ఈ నదులు. ఈ 16 నదులు కూడా మీద అంటే వంశధార తప్పించి అన్నీ కూడా ఇక్కడ పుట్టినవి, ఇక్కడ మాతోనే ఉన్నవే, మాతోనే ఉంటాయి. మేము చచ్చే వరకు మాతోనే ఉంటాయి. దాని గురించి అడగటంలా. మా నీళ్లు వెళ్తున్నాయి గోదావరిలోకి, ఆ నీళ్ళ వాటా తేల్చండి అని ముఖ్యమంత్రి. ఎలా సార్ అది ఎలా మీరు పంపకం చేయమంటున్నారు ఏంటి సార్ అది ఏ రాశారు ముఖ్యమంత్రి గారికి మీరు? అయ్యా ముందు మీరు మిగులు జలాలు నిర్ణయించే ముందు మా నీళ్లు మా నాయకట్టును నిర్ణయం చేసి తర్వాత మిగులు జలాల గురించి అడగండి. దాంట్లో మా వాటా ఉంది. ఎందుకంటే మా రైపేరియన్ రైట్స్ అంటారు, అంటే తీరంలో ఉన్నటువంటి నదుల తీరంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ హక్కులు ఉంటాయి. రైపేరియన్ రైట్సే నిజానికి చెప్పాలంటే. మిగతా వాళ్ళకి రైపేరియన్ రైట్స్ లేవు కోస్తా వాళ్ళకి. గమ్మత్ ఏమిటంటే 917 టీఎంసీలు నీళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే 818 టీఎంసీలు 3 జిల్లాలకు ఎలా ఇస్తారండి? ఒక న్యాయం ఉండాలి కదా. అన్నీ అక్కడే పెట్టుకున్నారు. అందుకు వరదలు వస్తున్నాయి, గందరగోళాలు అవుతున్నాయి. అన్నీ ఇంకా అర్థం లేకపోతే ఏంటంటే ఇది మన నాయకులు లేక మన ముఖ్యమంత్రి గారిని అని పనేజం లేదు. వీళ్ళు అడిగితే కదా ఆయన చేయడానికి. వీళ్ళు అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. వీళ్ళకి భూములు ఉన్నాయి కదా, నాకు లేదు భూములు, నాకే భూములు ఏమి లేవు. నేను ఇక్కడ విశాఖపట్నంలోనే ఉన్నాను. విశాఖపట్నం జిల్లా తొలగించేస్తే మన నష్టమైపోతుంది. అనకాపల్లి అన్యాయం లోయెస్ట్. ఇప్పుడు అనకాపల్లికి అల్లూరు సీతారామరాజు జిల్లాలే రాష్ట్రంలోనే తక్కువ ఇరిగేషన్ ఉన్నటువంటి జిల్లాలు. అదేంటే నీళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి, అన్ని నదులు ఇక్కడే ఉన్నాయి, లేకపోవడం ఏంటి? అంచేత ఒక కమిటీ వేయండి. ఈ కమిటీ నిర్ణయం చేస్తుంది ఎంత మిగులు జలాలో ఆంధ్రాకి ఎంత ఇవ్వాలి, కోస్తాకి ఎంత ఇవ్వాలి, రాయలసీమకి ఎంత ఇవ్వాలి, ఉత్తరాంధ్రకి ఎంత ఇవ్వాలి. ఈ 16 నదుల గురించి మనం అనట్లే. మన నదులు వెళ్ళి గోదావరిలో కలుస్తున్నాయి కాబట్టి అందులో ఉన్న నిధులు తేల్చండి, తేల్చేసి మీరు తీసుకోండి. దానికి మనం ఏం అనట్లేదు కదా. అది నేను ముఖ్యమంత్రి గారు రాసినటువంటిది. దీనికి ప్రజలందరూ కూడా దీన్ని స్పందించాలి. దీని మీద ఒక మీటింగ్ పెట్టమని అడుగుతున్నారు ఉత్తరాంధ్ర నీటి వనరులు. నేను ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం విశాఖపట్నం ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే సెమినార్ పెట్టాను. ఆ ప్రొసీడింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ మాట్లాడవచ్చు. ఇప్పుడు సందర్భం కాబట్టి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి ఏంటంటే ముందు మాకు ఉత్తరాంధ్రకి ఎంత ఇస్తారు, ఏ నీళ్ళు ఇస్తారు అంటే పోలవరం అన్నారు. ఏమి జరగట్లేదు కదండి, కాగితాల మీద జరుగుతుంది. కాగితాల మీద ఉండడం కాదు, ప్రాక్టికల్గా జరగటం లేదు. ఉదాహరణకి అంటే ఎవరిని నిందించడానికి కాదు, ప్రకాశం జిల్లా, నెల్లూరు, కర్నూలు ఒకప్పుడు బాగా వెనుకబడినటువంటివి. ఇప్పుడు చూడండి వాళ్ళకి ఈ 10 ఏళ్ళలో ఎంత నీరు వస్తుందో. ఎందుకంటే శ్రీశైలం అవన్నీ ఉన్నాయి. జాగ్రత్త పడుకుంటున్నాను, మంచిదే. వాళ్ళు మన తెలుగు వాళ్ళు బాగుపడాలి కాదంటలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలు, గోదావరి జిల్లాలు మన అందరం బాగుపడాలి. వాళ్ళతో పాటు ఉత్తరాంధ్ర కూడా ఈవేళ రాష్ట్రానికి వెన్నెముక ఉన్నటువంటి, ఆర్థికంగా వెన్నెముక ఉంటుందండి. ఎందుకంటే కారణం నా బాధ ఏమిటంటే 15-20 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు మిగతా వలసలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నీళ్లు లేక, పొలాలు దున్నుకోలేక, సాగు చేసుకోలేక వెళ్తున్నారు. ఎందుకు? ప్రభుత్వాలు ఇప్పుడు వృత్తబద్ధంగా పట్టించుకోవట్లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడటం లేదు. అది విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, మన రాజకీయ నాయకులకి ఇప్పుడు మించిపోయింది లేదు. ఒకసారి కూర్చున్న కమిటీని వేయండి. మేమేం చెప్పిందని మేమే చెప్తుంటాం. అంటే చదువుకున్న వాళ్ళగా, పరిశోధకులుగా ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాం. మేము చెప్పినవి కాకుండా వేరే కమిటీ వేయండి. శాస్త్రీయంగా పద్ధతి ప్రకారం చాలా దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు తెలుసు, నేను చెప్పట్లేదు. ఇక్కడ మీరు చేయండి, నిర్ణయించండి ఉత్తరాంధ్రకి ఎంత నీళ్ళు కావాలి. మరి ఈ విషయంలో మరి మీ సలహా అడిగితే మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది? అడిగితే చెప్తాం తప్పకుండా. దానికి ఏముంది, చెప్పడానికి ఏముంది, మాకు అభ్యంతరం లేదు. నేను రిపోర్ట్ ఇచ్చాను చాలాసార్లు, మళ్ళీ రాసిస్తాం. అది మొత్తం మీద ఉత్తరాంధ్ర ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా వరకు రైతులు కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఇక్కడ నుంచి ఇంచుమించుగా లక్షలాది మంది కూడా కష్టపడే, అంటే మంచి భూములుండి కష్టపడే వ్యక్తులున్నా సరే వాటిని నీరు లేక చాలామంది కూడా ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్న నదులు ముఖ్యంగా చూస్తే సీలేరు, శబరి నదులు వెళ్ళి కూడా గోదావరిలో కలుస్తున్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా చూస్తే అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మంచి వ్యవసాయ భూములు ఉన్నా కూడా ఇక్కడ నీరు లేక వీళ్ళంతా కూడా సరైన కష్టపడే వ్యక్తులైనా సరే వనరులు, నీటి వనరులు లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బాగుపడాలి, కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి నీటి వనరుల విషయంలో కూడా మొదటి నుంచి కూడా సరైన కేటాయింపులు లేవు. దీనికి సంబంధించి ఒక కమిటీని వేయాలి. కమిటీ వేసిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలలో ప్రవహిస్తున్న నదులకు సంబంధించి ఇక్కడ కొన్ని శబరి, సీలేరు అయితే గోదావరిలో కలుస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు కూడా, రైతులకు కూడా వాటా ఉంది కాబట్టి దాన్ని కూడా తేల్చి ఇక్కడున్న రైతులకి, ఇక్కడున్న వ్యవసాయ భూములకు కూడా న్యాయం చేయాలంటూ కూడా ప్రొఫెసర్ చలం అయితే డిమాండ్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం పునరాలోచన చేయాలని కూడా ఆయన అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో రాము, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.